కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో యుద్ధకాండలో నిస్సంశయ ఖండం అనే భాగంలో శ్రీరామచంద్రుణ్ణి వర్ణించారు. ఒక 5 సీసపద్యాలలో రావణాసురుడు దర్శించిన శ్రీరామచంద్రుడు అవి ఎంతో కమనీయంగా ఉంటాయి. శ్రావణాంభోధరఛాయామనోజ్ఞాసితస్వాదు నీలసుందర శరీరు సంవ్యాపి ప్రాతస్తుషారాపనయన భాస్వర వారిజాత విశాలనయను మధుర ప్రాతకాల మహిరుహాధశ్చ్యుత పున్నాగక సనాళ పుష్పనాసు పరిచితారగ్వధావనిజాత కిసలయోపరి సాంధ్యరాగ సంవ్యానయుగళు బాలవల్మీకవరజటాభర కిరీటు నవకుటజ కోరకాగ్రకాంత్యాభ సహజ సూక్ష్మ మృదు మందహాస భాసురకపోలు రామచంద్రునిగాంచెను రావణుడు రామచంద్రుని కాంచన్ చూశాడట. ఎలాంటి రామచంద్రుడు? శ్రావణ మాసంలో ఉన్న అంబోధర ఛాయ. అంబోధరము అంటే మేఘం లాంటి కాంతితో మనోజ్ఞ అందంగా ఒప్పారే అసిత నల్లని స్వాదు రమ్యమైన అందమైన స్వచ్ఛమైన నీల సుందర శరీరు, నీలవర్ణంలో ఉన్న అందమైన శరీరం కలిగినవాడు. శ్రావణ మాసంలో ఉన్న మేఘం చాలా నల్లగా ఉంటుంది. ఎందుకని? వర్షిస్తుంది, నీటితో కూడి ఉంటుంది. శరత్కాలంలో ఉన్న మేఘంతో మనకు పని లేదు, అది ఉరుముతుంది తప్ప ఏమీ ఇవ్వదు. రాముడు అలాంటి వాడు కాదుట. శ్రావణ అంబోధర ఛాయ, శ్రావణ కాలంలో ఉన్న మేఘంలాగా నల్లగా నీలంగా ఉన్న అందమైన శరీరం కలిగినవాడు. సంవ్యాపి ప్రాతస్తుషారాపనయన భాస్వర వారిజాత విశాలనయను. సంవ్యాపి అంతటా వ్యాపించిన, ప్రాతః ఉదయం పూట కురిసే, తుషార మంచు, ఆ మంచుని అపనయన తొలగించడం వల్ల, భాస్వర బాగా ప్రకాశించే, వారిజాతము అంటే పద్మాలు, ఆ పద్మాల్లాంటి విశాల నయను, విశాలమైన నేత్రాలు కలిగినవాడు. అంటే ఉదయం పూట మంచు కురుస్తుంది, మంచుని తొలగించినట్లయితే ఆ పద్మాలు ఎలా అయితే వికసిస్తాయో, మంచు ఎప్పుడు తొలగిపోతుంది? సూర్యభగవానుడు వచ్చినప్పుడు. అంటే అప్పుడే వికసించిన, తాజాగా ఉన్న అని చెప్పటం. భాస్వర వారిజాత విశాలనయను, ప్రాతకాలంలో కురిసిన మంచు తొలగిపోవడం చేత, అంటే సూర్యుడు రాగానే పద్మం వికసిస్తుంది, దానికి ముందు జరిగేది మంచు తొలగిపోవటం. అంత నవ్యమైన అంటే నూతనమైన వారిజాతాల లాంటి విశాలమైన నయనాలు కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. మధుర ప్రాతకాల మహిరుహాథ చ్యుత పున్నాగక సనాళ పుష్పనాసు. మధురమైన ప్రాతకాలంలో అంటే ఉదయాన్నే చెట్లుంటాయి, మహిరుహాలు. ఆ మహీరుహాల నుండి అధచ్యుత కింద జారిపడిన, ఉదయం పూట చెట్ల నుండి పువ్వులు రాలతాయి కదా, అట్లా కింద రాలిపడిన పున్నాగక. పున్నాగము అంటే సురపొన్న అని ఒక చెట్టు, అక్కడ కప్రత్యయం చేర్చడం వల్ల పున్నాగక అంటే సుకుమారమైన, చిన్న అని అర్థం. అల్పార్థంలో కప్రత్యయం. పున్నాగక అంటే లేత సురపొన్న చెట్టు, దానికి సంబంధించిన పుష్పాలు. పుష్పనాసు, నాసము అంటే ముక్కు కలిగినవాడు. ఆ సురపొన్న ఎలాంటి సురపొన్న పువ్వు అంటే
కాడలతో కూడిన సురపొన్న. సనాళ అంటే కాడలు, కాడతో కూడిన సురపొన్నలాగా ఉంటుందట శ్రీరామచంద్రమూర్తి నాసము. సురపొన్న పుష్పంలాగా ఉంటుంది. పున్నాగక సనాళ పుష్పనాసు పరిచిత పరిచిత అరగ్వధావనిజాత కిసలయోపరి సాంధ్యరాగ సంవ్యానయుగళు. పరిచితమైన, అంతటా వ్యాపించిన అరగ్వధావనిజాత. అరగ్వధము అంటే రేల చెట్టు అని చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. అది ఎర్రగా ఉంటుంది. అరగ్వధావనిజాత, వనిజాతం అంటే చెట్టు. ఆ చెట్టుకి సంబంధించిన కిసలయ చిగురులాగా, ఆ కిసలయం మీద ఉపరి, దాని మీద సాంధ్యరాగ సంవ్యానయుగళు. పరిచితారగ్వధావనిజాత కిసలయోపరి సాంధ్యరాగ సంవ్యానయుగళు. ఆ కిసలయాన్ని కప్పినటువంటి దాని మీద ఉన్న సాంధ్యరాగము, సంధ్యారాగానికి సంబంధించిన ఎర్రని ఉత్తరీయపు జంట కలిగినవాడు. పరిచితారగ్వధావనిజాత కిసలయోపరి సాంధ్యరాగ సంవ్యానయుగళు. బాలవల్మీక వరజటాభర కిరీటు. బాలవల్మీక, వల్మీకము అంటే పుట్ట. శ్రీరామచంద్రుడి తల చూసినట్టయితే ఆ ముడి, కొప్పు, ఆ జుట్టు, జడలు ధరించిన ఆ కేశ సంపద ఎలా ఉందట, ఒక చిన్న సైజు పుట్టలాగా ఉందట. అందుకే బాలవల్మీకము అన్నాడు. బాలవల్మీక, వల్మీకంలాగా, పుట్టలాగా, వరాశ్రేష్టమైన జడలతో, జటాభర అంటే ఆ జటాభారాన్ని కలిగిన, అదే కిరీటంగా కలిగినవాడు. నవ కుటజ కోరకాగ్ర కాంత్యాభ సహజ సూక్ష్మ మృదు మందహాస భాసుర కపోలు. అందమైన కపోలాలు కలిగినవాడు, చెక్కిళ్ళు కలిగినవాడు భాసుర కపోలు. ఈ కపోలాలకి ఈ ప్రకాశకత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే మందహాసం, చిరునవ్వు చిందిస్తున్నట్ట. శ్రీరామచంద్రమూర్తి చిరునవ్వు ఎలాంటిదట, మృదువైనది. అంటే పెద్దగా నవ్వడు, పకపక అట్టహాసం ఏమీ ఉండదు. అది కూడా సూక్ష్మంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. సుకుమారమైన నవ్వు, సూక్ష్మమైన నవ్వు, సహజమైన నవ్వు. ఎంత గొప్ప నవ్వో చూడండి. తెచ్చిపెట్టుకున్నట్టు ఉండదు నవ్వు, మనసులోంచి వస్తుంది. సహజ, సూక్ష్మ, మృదు, మందహాస భాసుర కపోలు. సహజంగా, సూక్ష్మంగా, మృదువుగా ఉన్న మందహాసంతో ప్రకాశించే చెక్కిళ్ళు కలిగినవాడు. అయితే అది ఎలా ఉందట, నవకుటజ, ఆ నవ్వు దానికి వేసిన విశేషణం. అప్పుడే వికసించిన కొండమల్లె పువ్వులాగా, కుటజము అంటే కొండమల్లె. గజేంద్ర మోక్షణంలో కూడా చెప్తాడుగా, మాతలుంగ లవంగలుంగ చూత కేతకి భల్లాతక ఆమ్రాతక సరళ పనస వకుళ వంజుళ వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార. అది కుటజ అంటే కొండమల్లె. ఆ కొండమల్లె మొగ్గ, కోరకము అంటే మొగ్గ. నవ కుటజ కోరక అగ్రకాంతి. కోరకాగ్రము చివర ఉండే కాంతితో ఆభా సమానమైన సహజ, సూక్ష్మ, మృదు, మందహాస భాసుర కపోలు. కొండమల్లె పువ్వు, దాని తాలూకు మొగ్గ, ఆ మొగ్గ చివర ఉండే కాంతితో సమానమైన సుకుమారమైన, సూక్ష్మమైన, సహజమైన చిరునవ్వు కలిగిన వాడు. ఆ చిరునవ్వుతో ప్రకాశించే భాసురమైన కపోలాలు, చెక్కిళ్ళు కలిగినవాడు. అటువంటి రామచంద్రుని గాంచెను రావణుండు. ఒక్కసారి పద్యం మళ్ళీ చూడండి. శ్రావణాంభోధరఛాయా మనోజ్ఞాసిత స్వాదు నీలసుందర శరీరు సంవ్యాపి ప్రాతస్తుషారాపనయన భాస్వర వారిజాత విశాలనయను మధుర ప్రాతఃకాల మహిరుహాధశ్చ్యుత
పున్నాగకసనాళ పుష్పనాసు పరిచితారగ్వధావని జాత కిసలయోపరి సాంధ్యరాగ సంవ్యానయుగళు బాలవల్మీక వరజటాభర కిరీటు నవకుటజ కొరకాగ్రకాంత్యాభ సహజ సూక్ష్మ మృదు మందహాస భాసురకపోలు రామచంద్రుని గంచెను రావణుండు. ఇక శ్రీరామచంద్రమూర్తి పరాక్రమం ఎలాంటిదయ్యా అంటే, పీనాంసయుగ దృశ్యమాన తూణీరేషు నత గరుద్భ్రమర సేవిత ముఖాబ్జు కోదండ ప్రాగ్దిశా కుంభి శుండాదండ కోదండ ప్రాగ్దిశా కుంభి శుండాదండ భాస్వర స్వర్గ లక్ష్మీస్వరూపు ఆయసవల్లి సమాశ్లిష్ట కవచ దీప్తోరువక్షో మహామేరుభూతు ఫాలద్యుతిచ్ఛటా శ్రీలీల సితలోచన ప్రభాహృత గగన పరిణాహు ఘోరపణిపరీభావజకోపలిప్త లిప్త నవ వివృత్యంభిముఖలీన ఘోరఫణిపరీభావజకోపలిప్త లిప్త నవ వివృత్యభిముఖలీన సూక్ష్మచలనపటుఫణా సదృశ హస్తములవాని రామచంద్రుని గాంచెను రావణుండు. పీన అంశయుగ దృశ్యమాన తూర్నీరేషు నత గరుద్భ్రమర సేవిత ముఖాబ్జు. ఇక్కడ యుద్ధానికి సంబంధించిన విషయాలు, విలుకాండ్ర నైపుణ్యానికి సంబంధించిన విషయాలు, శ్రీరామచంద్రమూర్తి వైభవం ఇన్ని కలిస్తే ఈ పద్యం అవుతుంది. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తిని ఎదురుగుండా ఉండి మనం చూసామనుకోండి, ఆయన వీపు మీద 2 అమ్ముల పొదులు ఉంటాయి. వీరులైన వాళ్ళు, సవ్యసాచులైన వాళ్ళు 2 అమ్ముల పొదుల్ని ధరిస్తారని శాస్త్రం. అర్జునుడు, శ్రీరామచంద్రుడు ఇలాంటి వారికి 2 అమ్ముల పొదులు ఉంటాయి, ఇటొకటి అటొకటి. ఆ అమ్ముల పొదులు బలమైనటువంటి ఆయన భుజాల మీద నుంచి మనం చూడొచ్చు. అంటే అమ్ముల పొదులు కనిపించవు, అందులో పెట్టిన బాణాలు కనిపిస్తాయి. బాణాలు కనిపిస్తాయా అంటే బాణాల తోకలకి ఉన్న ఈకలు కనిపిస్తాయి. అవి పైకి ఉంటాయి కాబట్టి. అవి కూడా ఇలా ముందుకి వంగి ఉంటాయట. అంటే అందులో ఎక్కువగా బాణాలు పెట్టామనుకోండి, కిటకిటలాడుతూ ఉంటుంది, అన్నీ నిటారుగా ఉంటాయి. కానీ 4-5 బాణాలు ఉంటే అవి ఒకవైపుకు వాలి ఉంటాయి, ముందుకి వాలి ఉన్నాయి. ఏవి? వెనకాల అమ్ముల పొదులు, అమ్ముల పొదుల్లో ఉన్న బాణాల తాలూకు చివర పుచ్చం ఉంటుంది. ఆ పుచ్చంలో కొన్ని ఈకలు పెడతారు, పక్షి ఈకలు పెడతారు, నెమలి ఈకలు, ఇంకేవో ఈకలు, అవన్నీ పెడతారు. అవి ముందుకి వాలున్నాయట, ఇటువైపు అటువైపు 2 వైపులా కూడా. ఎట్లా? పీనాంసయుగ, పీన బలిష్టమైన, అంశయుగ, అంశము అంటే భుజము, 2 భుజములు. ఆ 2 భుజముల మీద నుండి దృశ్యమాన కనిపిస్తున్నటువంటి తూణీర, తూణీరం అంటే అమ్ముల పొది, అమ్ముల పొదిలో ఉన్న ఇషు బాణాలకు సంబంధించిన నత ముందుకి వంగిన గరుత్ రెక్కలు. ఆ రెక్కలు అనేవి ఎలా ఉన్నాయట? రూపకాలంకారం, భ్రమర తుమ్మెదల్లాగా ఉన్నాయి. ఆ రెక్కల్లో ఉన్న ఈకలు ఉన్నాయి చూసారా, ఆ గరుత్తులు తుమ్మెదల్లాగా ఉన్నాయి. రెక్కలు అనే తుమ్మెదలు. ఆ రెక్కలు దేనివి? బాణాలకి చివర ఉన్నవి. అవి సేవిత ముఖాబ్జు అంటే అవి దగ్గరగా వచ్చి ఇలా ముఖానికి దగ్గరగా ఇటు అటు 2 ఉన్నాయి. మరి ఆ గరుత్తుల్ని, ఆ బాణాలకు ఉన్న చివర ఉన్న తోకల్ని మనం తుమ్మెదలు అన్నామంటే, ఆ తుమ్మెదలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయంటే పద్మాల మీద వాలుతూ ఉంటాయి. ఆ పద్మం ఏది అంటే శ్రీరామచంద్రమూర్తి ముఖము. ఈయన ముఖము అనే అబ్జం ఉంది కదా, ఆ అబ్జం మీద అవి ఇలా వాలుతున్నట్టున్నాయట. ఎంత మనోహరమైన ఊహో చూడండి. పీనంసయుగ దృశ్యమాన తూణీర ఈషు నత గరుత్ భ్రమర సేవిత ముఖాబ్జు.
అలాంటి ముఖపద్మం కలిగినవాడు. కోదండ ప్రాగ్దిశా కుంభిషుండాదండ భాస్వర స్వర్గలక్ష్మీస్వరూపు. ఈయన చేతిలో కోదండం ఉంది. ఆ కోదండము అనే ప్రాగ్దిశా కుంభిషుండాదండ, తూర్పు దిక్కున ఉన్న ఒక గజం ఉంది, దిగ్గజం, ఐరావతం అనుకోండి, తూర్పు దిక్కున. దాని సుండాదండములాగా అంటే తొండంలాగా ఉందట ఈ కోదండం. కోదండము అనే ప్రాగ్దిశా కుంభి సుండాదండ, తూర్పు దిక్కున ఉన్న కుంభి ఏనుగు యొక్క సుండాదండము, బాహుదండం అన్నట్లుగా సుండాదండము, ఆ తొండము ఎలా ఉందట? భాస్వర, ప్రకాశించేటటువంటి స్వర్గలక్ష్మీ స్వరూపు. స్వర్గము అనే లక్ష్మీ స్వరూపంతో కూడినవాడులాగా ఉన్నట్టు. అంటే ఇంద్రరాజ్య లక్ష్మి ఆయనలో ఉట్టిపడుతుంది. ఆయనలో లక్ష్మీ సంపద ఉన్నది. లక్ష్మీదేవి కూర్చుని ఉంటే ఇటు అటు కూడా ఏనుగులు తొండాలను ఎత్తి అభిషేకం చేస్తున్నటువంటి చిత్రం మనందరికీ బాగా పరిచితమైనదే. అది భాగ్యలక్ష్మి స్వరూపం అన్నారు. అలాంటి స్వర్గలక్ష్మి కలిగినవాడా అన్నట్లుగా ఆయన చేతిలో ఉన్న కోదండమనే ప్రాగ్దిశలో ఉన్న ఐరావతం తాలూకు సుండాదండంతో ఒప్పుతూ ఈయనే స్వర్గలక్ష్మి స్వరూపుడా అన్నట్లుగా ఉన్నాడు. ఆయసవల్లి సమాశ్లిష్ట కవచ దీప్తోరువక్షో మహామేరుభూతు. ఒక కవచాన్ని ధరించాడు శ్రీరామచంద్రమూర్తి. అది ఆయసవల్లి. ఆయసము అంటే ఇనుము, అయస్సుకి సంబంధించినది ఆయస. ఇనుప తీగలతో సమాశ్లిష్ట కూడిన తయారు చేసిన కవచ, ఒక కవచాన్ని ధరిస్తే దాని తాలూకు దీప్త ప్రకాశంతో ఉరు వక్ష, దానితో కూడి ప్రకాశించే పెద్ద వక్షస్థలం కలిగి మహామేరుభూతు, మహామేరు పర్వతంలాగా కఠినంగా ఉన్నవాడు. అంటే వక్షస్థలం విషయంలో గంభీరంగా ఉన్నాడు. మేరునగ ధీరుడు అంటారు కదా, ధైర్యము, కాఠిన్యము మొదలైన విషయాల్లో మేరు పర్వతంతో పోల్చటం కవి సమయం. ఆయసవల్లి సమాశ్లిష్ట కవచ దీప్తోరువక్షో మహా మేరుభూతు, మేరుభూతుడైన వాడు. పాలద్యుతిఛటాశ్రీలీన సితలోచన ప్రభాహృత గగన పరిణాహు. ఇక శ్రీరామచంద్రమూర్తి నుదురు పాలద్యుతి, నుదుటి తాలూకు కాంతి, చట దాని సమూహంతో, అది ఒక శ్రీ అన్నాడు, ఐశ్వర్యం, సౌందర్యం. నుదిటిన ఉన్న తెల్లని ఒక కాంతి అనే ఒక సౌందర్యం, అది వచ్చి లీన, కలిసిపోయింది లేదా మునిగిపోయింది, దాచబడింది అన్నాడు. అంటే నేత్రాలలో ఉన్న తెల్లని ఒక గుణాన్ని పాలద్యుతిఛటాశ్రీ, పాల నుదిటిన ఉన్న ద్యుతి తెల్లని కాంతి యొక్క సమూహం తాలూకు ఒక సౌందర్యం, శోభ, ఆ శోభని లీన తనలో దాచుకున్న సితలోచన ప్రభ, సిత తెల్లని నేత్రాల తాలూకు కాంతి, నుదుట ఉన్న తెల్లని కాంతి, అలాగే తెల్లని లోచనాలలో ఉన్న కాంతి, ఈ రెండు కలిసి ఏమయ్యాయట? హృత గగన పరిణాహు. గగన పరిణాహు, ఆకాశం తాలూకు విస్తృతిని ఈ కాంతి ఏం చేసింది? అపహరించింది అన్నారు. అంటే ఆకాశం కంటే విస్తృతమైనటువంటి, విశాలమైన, స్వచ్ఛమైన, కాంతిమంతమైన పాలం కలిగినవాడు. ఘోర ఫణి పరీభావజ కోపలిప్త లిప్త నవ వివృతి అభిముఖ లీన సూక్ష్మ చలన పటుఫణా సదృశ హస్తములవాని. ఇప్పుడు ఒక భయంకరమైన సర్పాన్ని గనక మనం అవమానిస్తే,
దాన్ని కొట్టిన, తోక తొక్కిన పాము అంటూ ఉంటారు కదా. ఘోరఫణి, భయంకరమైన సర్పం. దాని యొక్క పరీభావజ కోప, అది అవమానాన్ని పొందితే దాని నుండి పుట్టిన కోపంతో లిప్త, నిండినటువంటి, అంటే అంత కోపంతో ఉన్నప్పుడు అది లిప్త, ఒక రెప్పపాటు కాలంలో, నవ, అప్పుడే, వివృత అభిముఖ లీన. వివృత అంటే బాగా విచ్చుకున్న, అభిముఖ లీన విచ్చుకోవడంతో సమానమైన, సూక్ష్మ చలన పటు ఫణ సదృశ హస్తములవాణి. సర్పాన్ని ఒక్కసారి మనం అవమానించినా కొట్టినా ఏం చేస్తుంది? పడగ ఒక్కసారి ఇలా విచ్చుకుంటుంది. అలా వివృతి, విచ్చుకున్న, అభిముఖలీన, అలాంటి పడగతో అభిముఖమైనటువంటి సూక్ష్మమైన చలన, అంటే చాలా సూక్ష్మంగా కదులుతూ ఉండే పటుత్వం కలిగిన, ఫణ, పడగలతో సమానమైన, సదృశ, సమానమైన, హస్తములవాని రామచంద్రునిగాంచెను రావణుండు. ఇక మరో పద్యం. శైవ శరాసలస్తక హస్త సంతృటనాత్త కీర్తి ప్రథమావతారు పరశురామాభీల బాహుగర్వ విభంజన జ్ఞాత దోరనంత ప్రభావు ఖరదూషణాది రాక్షస చతుర్దశ చమూలీలా విధూనన క్లేశకారు. ఖరదూషణాది రాక్షస చతుర్దశ చమూలీలా విధూనన క్లేశకారు